మీ పిల్లలు ఎంతకు ఎదిగినట్టు అనిపించట్లేదా? ఎప్పుడు చూసినా కూడా అలాగే బక్కగా, పీలగా, జలుబు చేస్తూ, దగ్గుతూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, యాంటీబయాటిక్స్ వాడుతూ ఉండటం అనేది జరుగుతుందా? ఇలాంటి పిల్లల్లో మీరు గుర్తించని అలర్జీ కానీ, ఆస్మా కానీ, టాన్సిల్స్ కానీ, ఎడినాయిడ్స్ కానీ ఉన్నాయా? దీనివల్ల వీళ్ళ పెరుగుదల ఆగిపోతుందా? అలర్జీ, ఆస్తమా అనేది ఎదిగే మొక్క మీద బరువు పెట్టడంతో సమానం. అలర్జీ, ఆస్తమాను గుర్తించి తగిన వైద్యం అందించే వరకు పిల్లల్లో పెరుగుదల సాధ్యం కాదు. ఇలాంటి పిల్లలు తోటి పిల్లల కంటే చాలా తక్కువ ఎత్తులో కనపడతారు. కొంతమంది చాలా బక్కగా ఉంటారు. కొంతమందికి ఎప్పుడు చూసినా ముక్కు కారుతూ ఉంటుంది, గొంతులో గుర్ర గుర్ర సౌండ్లు వస్తూ ఉంటాయి. కొంతమందికి కళ్ళల్లో దురదలు ఉంటాయి. కొంతమందికి పక్కలు ఎగరేస్తూ ఉంటారు. కొంతమందికి స్కూల్ బ్యాగ్ మోసిన ఆయాసం వస్తుంది. ఏ ఆట ఆడినా ఆయాసం వస్తుంది. సైకిల్ దొక్కినా కూడా ఆయాసం వస్తుంది. ఇలాంటి పిల్లల్ని ఎంత తొందరగా అలర్జీ, ఆస్మా వైద్య నిపుణుడికి చూపించి సరి అయినటువంటి వైద్యాన్ని కనుక మనం అందించినట్లయితే వాళ్ళ జీవితం అంత బాగుంటుంది. తోటి పిల్లలు ఇలాంటి పిల్లల్ని కలవనివ్వకపోవటం అనేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏ కొంచెం ఆడినా ఆయాసపడతారు కాబట్టి వీళ్ళని ఎవ్వరు కూడా ఏ టీంలోకి తీసుకోరు. అలాంటి అవసరం ఇప్పుడు లేదు. ఎంత అద్భుతమైనటువంటి మందులు అందుబాటులో ఉన్నాయంటే వాళ్ళకి ఎంత ఆయాసం ఉన్నా, ఎంత ఆస్తమా ఉన్నా, ఎంత అలర్జీ ఉన్నా తాళానికి దగ్గర తాళం చెవిలాగా కరెక్ట్ వైద్యం కనుక ఈ పిల్లలకు అందించినట్లయితే వాళ్ళు నార్మల్ లైఫ్ గడపగలుగుతారు.